ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 14, 15 వచనములో నికోదేముతో ప్రభువారు అంటాడు, అలనాడు అరణ్యయాత్రలో మోషే ఎలాగైతే ఇత్తడి సర్పమును ఎత్తి ఉన్నాడో, ఈరోజు నశించిన వారందరి కొరకు మనుష్య కుమారుడు అలాగూ ఎత్తబడవలసి ఉన్నదని ప్రభువారు సెలవిస్తున్నారు. ఇక్కడ ఇత్తడి సర్పము చూసిన వారందరూ జీవించబడ్డారు. ఎప్పుడైతే సిలువను చూచిన వారందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. మరి ప్రభువారు ఆ ఇత్తడి సర్పంతో ప్రభువారు ఎందుకు పోల్చుకున్నారు? మరి దేన్ని మనం అనుసరించాలని క్లుప్తంగా ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 21 అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఇజ్రాయేలీలు అరణ్యాత్రలో మార్గాయాసం చేత అలసిపోయి ఉన్నారని చూస్తున్నాం. నిజముగా బైబిల్ గ్రంథములో దేవుని చేత నడిపించబడిన వారిలో ధన్యులు ఎవరంటే ఇజ్రాయేలు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని రెక్కల మీద మోయబడుతున్నవారు. ఐగుప్తు దేశంలో ఎవరికి భయపడినటువంటి ఫరో రాజునే దేవుడు గడగడలాడించి 10 తెగుళ్ళ చేత వారిని భయపెట్టించి ఎర్ర సముద్రం ఇరుపాయలు చేసి నడిపిస్తున్న దేవాతి దేవుడు మన్నాను పూరేలు పెట్టలను బండల నుండి జీవజల నదిని ప్రవహింపచేస్తున్న ఆయన ఎంత కాపుదల్లో భద్రపరుస్తున్నాడంటే పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి నడిపిస్తున్న ఆ దేవాతి దేవుడు వారిని నడిపిస్తున్న ఆ దినాలలో ఇజ్రాయిల్ అందరూ కూడా మార్గాయాసం చేత అలసిపోయారంట. అలసిపోవటానికి వారు పంట విత్తనం లేదు, పంట కొయ్యను లేదు. సరే నడుస్తున్నారంటే చెప్పులు వారు కూడా తెగల. వారిని ఆయన చేతుల మీద మూస్తూ నడిపిస్తున్నాడు దేవాతి దేవుడు. దాహమైతే జీవజల నదిని పుట్టిస్తున్నాడు. ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం ఉన్నది, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభం ఉన్నది. అటువంటి కాపుదలు భద్రపరిచి నడిపిస్తూ ఉన్నప్పుడు వారు మోషే గారి మీద యెహోవా మీద ఎప్పుడైతే తిరుగుబాటు జరిగి ఉన్నారో ప్రభు వారి మధ్యకి తాపకరమైన సర్పాలను పంపించాడు. ఆ తాపకరమైన సర్పాలు ఎప్పుడైతే వెళ్ళినవో వారిని అనేక మందిని వారు చనిపోతూ ఉంటే మరలా మోషే గారి దగ్గరికి వచ్చి, మోషే నీకును దేవునికి మేము విరోధముగా పాపం చేస్తుంది మా పక్షాన ప్రార్థన చేయమన్నప్పుడు అప్పుడు మోషే గారు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునికి విరోధముగా మరి ఏ మాట మాట్లాడుటకు వెళ్ళి, ఎందుకంటే యోబు స్నేహితులు ఎప్పుడైతే యోబు గారి దగ్గరికి వచ్చి యోబు గారిని పరామర్శించడం మొదలుగా దూషించి ఉన్నారో దేవుడు అంటున్నాడు యోబు స్నేహితులతో, మీ విషయంలో ఎవరు ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన ఆలకించను, కానీ యోబు ప్రార్థనమే మీ పక్షాన్ని నేను ఆలకిస్తా అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దైవజనునికి వ్యతిరేకంగా దైవజనునికి విరోధిగా మనం ఉండకూడదు పిల్లారా. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట మీద ఎప్పుడైతే ఆశపడి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడో అప్పుడు ఎలీషా గారు ఎప్పుడైతే వస్తూ ఉంటే అంటున్నాడు, నా విరోధి నేను నీ చేతికి చిక్కి ఉన్నాను అంటున్నాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దైవ సేవకుడు విరోధి కాకూడదు. సమూయేలు గారు ఎప్పుడైతే సౌలు విషయంలో చింతపడుతున్నాడు, దేవుడే కేకవేస్తాడు, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం చింతపడదు, అతడు నాకు విరోధి అయ్యాడు. అప్పుడు సౌలు గారు సమూయేలు సౌలుతో, సౌలా దేవుడే నీకు విరోధి అయ్యి అంటున్నాడు. ఈరోజు ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా దైవజనులకు విరోధిగా మాత్రం మనం ఉండకూడదు. అప్పుడు ఎప్పుడైతే వారు మోషే మీద తిరుగుబాటు చేసి మోషేగా ప్రార్థించగా మోషే ఇదిగో ఆ తాపకరమైన సర్పమును ఇత్తడి చేత తయారు చేయించి ఒక ఎత్తైన స్తంభం మీద పెట్టమన్నప్పుడు దానివైపు ఎవరైతే నిదానించి చూస్తారో, సంఖ్యాకాండం 21 వచనం ఉంది, 21:9 వచ్చిన దానివైపు నిదానించి చూచిన వారు బ్రతికించబడ్డారు. అలనాడు ఇజ్రాయేలు దాని వైపు నిదానించి చూసి బ్రతికించబడ్డారు పిల్లారా. అదేవిధముగా మరి ఆ సర్పాన్ని ఎలాగైతే ఎత్తి ఉన్నాడో ఈరోజు ప్రభువారు కూడా ఈ లోకంలో నరవతారిగా రిక్తునిగా పసిబాలుడిగా ఎంత గొప్ప దేవుడు అంటే, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న దేవాతి దేవుడు కెరూబుల మీద ఆసీనుడు సింహాసన ఆసీనుడై పైనుంచి ఆ దేవాతి దేవుడు శరావులు ఆయన పైగా ఎగురుతూ కెరూబులు ఆయన మోస్తూ కోట్ల దూతకములు పరిశుద్ధుడు 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 నిత్యము మానక ప్రతిగానములు స్థుతులందుకొని ఆ దేవాతి దేవుడు దివ్యనగరంలో సమీపింపరాని తేజస్సులు రొమ్మును బంగారు దట్టిని పాదముల వరకు జాలువచ్చు అంగీని ధరించి ఇంద్రదర్శన పూర్ణ కిరీటం ధరించి 7 సువర్ణ దీపం స్తంభం సంచరించున్న ఆ దేవాతి దేవుడు ఆ స్తుతులన్నిటిని విడిచిపెట్టాడు, ఆ మహిమనంతా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ లోకములో పాత నిబంధన కాలములో 5 రకాల బలులు, శ్రేష్టమైన బలులను, దహన బలి, నైవేద్య బలి, అపరాధ పరిహార్థ బలులు, నైవేద్య బలులు, అనేక రకాల సమాధాన అనేక రకాల బలులు ఉన్నవి. కానీ ఏ పాపకి సంపూర్ణమైన విడుదల దొరకల.
ఈ ప్రవక్తలైన వారు ఎంతోమంది వచ్చి అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాము గారి జీవితంలో బరకొచ్చింది. మోషే గారి జీవితంలో బరకొచ్చింది. దావీదు గారి జీవితంలో బరకొచ్చింది. భక్తులైన వారందరి జీవితం ఏదో ఒక బరక ఉంది. కానీ సంపూర్ణంగా పాపి విమోచన చేయటానికి నిర్దోషమైన పశువు ఒకటి కావాల్సి వచ్చింది. పాత నిబంధన కాలంలో దహన బలి అర్పించుటకు యాజకుని దగ్గరికి ఒక బలి పశువుని ఎప్పుడైతే తీసుకొస్తారో దాని యాజకుడు నిశితంగా పరిశీలించి అది కుంటిదైనను, అది గుడ్డిదైనను, దానికి ఏ అవయవం లేకపోయినను, దాని చర్మం మీద దద్దురులను సరే అది బలికి పనికిరాదని చెప్పి దాన్ని త్రోసివేస్తాడు. అందుకే ఈరోజు సశరీరుడుగా ఆయన మనమందరి మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. మరియ పుత్ర నామము ఇమ్మానుయేలుగన్, మరియ పుత్రుడుగా ఇమ్మానుయేలుగా వడ్లవాని కుమారుడుగా దాసుని స్వరూపాన్ని ధరించుకుని దీనదాసుడుగా పశువుల పాకాలో పుట్టి పశువుల తొట్లో పొరండబెట్టబడి అజ్ఞానులు ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన చూచారు అత్యానందభరితులయ్యారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వోన్నతుడైన దేవుడు రాజగృహాల్లో పుడతాడు అనుకుంటే ఈయన దీనదాసుడుగా పశువుల పాకాలు పొరండబెట్టడం చూసి వారు అత్యానందభరిత బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. వడ్లవాని కుమారుడిగా తండ్రి కదా 30 సంవత్సరాలు వడ్రంగం పని చేశాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యుల్లో ఒకనిగా. ఈరోజు దైవజనులందరూ కూడా అందరూ ప్రత్యేకంగా ఉండాలని సూట్లు, బూట్లు ఎన్నో రకాలుగా వారు కలిగిన స్థితిని బట్టి వారు ఎన్నో ధరిస్తున్నారు. కానీ మరి వారితో పాటు పరిచయం చేస్తున్న సహసేవకులు ఎలాగున్నారు, సహదాసులు ఎలాగున్నారు, పనివారు ఎలాగున్నారు. కానీ ప్రభువారు ఈరోజున్న దైవజనులకి ఆ రోజున ప్రభుకి ఎంతో వ్యత్యాసం. ఎందుకంటే ఆయన శిష్యుల్లో కలిసి ఉన్నాడు, కలిసి తిన్నాడు, కలిసి భోజనం చేశాడు. శిష్యుల పాదాలు కడుగునంతగా తగ్గించుకున్నాడు. దీనత్వం అనేది మన మాటలో కాదు, కానీ మన ప్రవక్తనలో, మన స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే దీనులుగా ఉంటామో దేవుడు తప్పగా హెచ్చిస్తాడు. అందుకే ఆయన హెచ్చించబడ్డాడంటే అంత దీనత్వం ఆయన ఉంది. ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు ప్రతి దైవజనుడు మేము ఎంతో దీనిలో ఉన్నాడు చెబుతారు. కానీ తర్వాత వారి పరిస్థితి మన పలకరించి మన చెయ్యి వారికి చాపితే తెలిసిద్దే వారి పరిస్థితి ఏందో. కూర్చుని ఆహ్వానిస్తే తెలిసింది వారి పరిస్థితి ఏందో. ఒక మాట అంటే తెలిసింది వారి పరిస్థితి ఏందో. ఈరోజు ప్రతి ఒక్క దైవజనులు కూడా విమర్శించాలని కాదు, కానీ ఎవరిలో కూడా చాలా వట్టికి తగ్గింపు జీవితం లేని స్థితుల్లో మేమే దేవుడు అన్నట్టు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లారా. ఆనాడు ప్రభువుగారు ఎంతో తగ్గించుకున్నారు గనక ప్రభువారు దేవుడే ఇచ్చించాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అంత గొప్ప దేవుడే ఒక గాడిద మీద ఎక్కాడు పిల్లారా. ఎంత గొప్పదండి, ఎంత గొప్ప ఆశ్చర్యమో. ఆయన గాడిదని తన వాహనముగా కెరూబుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆ కెరూబుల మీద మెరుపు వేగంతో వెళ్ళే దేవుడు ఒక గాడిదను వాహనంగా ఎంచుకున్నాడు. పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, 6 తీర్పులు నిలబడ్డాడు. హేళనకరమైన సిలువ హేళనకు, అవమానానికి సాదృశ్యంగా ఉంది సిలువ. మరి అటువంటి సిలువను ప్రభు ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన నిలువెల్ల నలగొట్టబడుటకు, ఆయన గెత్సేమని వనములో చెమట రక్త బిందువులు మారునంతగా ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేశాడు పిల్లారా. ప్రార్థన చేసి కన్నీరు విడిచాడు, శ్రమపడ్డాడు, తీర్పులో నిలబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానమించబడ్డాడు, వేర్చబడ్డాడు. ఒక జడల బర్రె వలె తన చర్మమంతా ఒలిస్తే ఆ చర్మమంతా దేహం మీద వేలాడుతూ ఉన్నది. అటువంటి శ్రమపడిన ప్రభువు ఎప్పుడైతే ఆయన సిలువ మోస్తూ 3 సార్లు పడిపోతే ఆయన లెగుచు పర్యంతరము కూడా ఆయన ఎంతో హింసించారు, కొట్టారు, తిట్టారు, అవమానించారు, హేళన చేశారు. సిలువ మరణానికి ప్రభువును అప్పగించారు. ఎప్పుడైతే సిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడో, ఎప్పుడైతే సిలువ మ్రాను మీద ఆయన వేలాడదీశారో, ఎప్పుడైతే ఆయన సిలువ మ్రాను మీద ఎప్పుడైతే తీయబడ్డాడో, ఆ సిలువకి అప్పటి వట్టికి ఆ రోజుల్లో ప్రభు యొక్క దినాల్లో 30,000 మంది సిలువ మీద మరణించారంట. అప్పటి వట్టికి విలువలేని ఆ సిలువ, మరణానికి సాదృశ్యంగా ఉన్న ఆ సిలువ ఎప్పుడైతే ప్రభు దాని మీదకి ఎక్కారో, మీకు ఒక అంశం జ్ఞాపకం చేస్తున్నాను. బెర్షెబను హారానికి వెళ్తున్న యాకోబు అచ్చోటిరాడు ఒక రాజు తలగడగా చేసుకుని దేవుని దర్శనం చూసిన యాకోబు నూనె తీసుకుని ప్రతిష్ఠించి ఇది దేవుని మందిరమే కాదు, వేరొకటి కాదని చెప్పి అక్కడ ఆ రాయిని నూనె పోస్తే ఆ రాయి దేవాలయంగా మార్చబడింది. దాన్ని బేతేలు అన్నారు. యాజకుడు ఎప్పుడైతే తైలమును తీసుకుని మనుషుల మీద పోస్తే రాజుగా అయ్యారు. మనుషులు తైలం చేత అభిషేకిస్తే రాజులుగా మార్చబడ్డారు. అప్పాని ఎప్పుడైతే నూనె పోసి దాన్ని తీసుకువెళ్తే అది నైవేద్యంగా మార్చబడింది. నూనె పోసిన రాయి దేవాలయమైంది, నూనె పోసిన అప్పం నైవేద్యమైంది, నూనె పోసిన మనుషుడు రాజు అయ్యాడు. మరి ఈ రోజున
దేవుడు సిలువ నూనెతో కాదు, తన స్వరక్తంతో అభిషేకించాడు. హల్లెలూయా! ఆ రక్తం ఎప్పుడైతే ఆ రక్తం చేత దాన్ని ప్రతిష్ఠించాడో, ఆ సిలువకు గొప్ప విలువొచ్చింది. ఆ సిలువలో శక్తి వచ్చింది. ఆ సిలువకు మహిమొచ్చింది. ఎప్పుడైతే మందసములోనికి అహరోను చేతికర్ర, చిగురి 10 ఆజ్ఞల పలకలు, మన్నా ఎప్పుడైతే చేర్చబడిందో ఆ మందసంలో మహిమ ఎలాగైతే దిగి వచ్చిందో, అలాగే ఆ సిలువలోకి ఎప్పుడైతే దేవుని మహిమ దేవుని రక్తం చేత ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో, ఆ సిలువ నిత్య జీవానికి సాదృశ్యంగా మార్చబడింది. హల్లెలూయా! ఇప్పుడు ఈరోజు మనము కూడా, నీవు కూడా, నేను కూడా ఆ సిలువను ఆనుకుంటే చాలు. అలనాడు ఇత్తడి సర్పాన్ని చూసి నువ్వు బ్రతికించబడ్డారు కానీ చనిపోయారు పిల్లారా. కానీ ఈరోజు సిలువ చెంతకు వచ్చిన నీవు, సిలువ చెంతకు రావటం అంటే చనిపోవటం. చనిపోయిన నీవు బ్రతికించబడతావు. నిత్య జీవానికి వారసుడవుతావు. బ్రతికించబడిన నువ్వు మరలా ఎన్నటికీ చనిపోవు. అది నిత్య జీవం, నిత్యరాజ్యం. అలాగ ఉండాలంటే సిలువను చూడగలిగి దొంగ సిలువలో వేలాడుతున్న యేసును చూచాడు. మరి నీ ప్రార్థనలో, నీ వ్యక్తిగత జీవితంలో సిలువను వేలాడుతున్న యేసును చూస్తున్నావా? ఆయన కన్నీటిని చూస్తున్నావా? ఆయన శ్రమను చూస్తున్నావా? ఆ సిలువను నువ్వు ఆనుకోగలిగితే, ఎలీషా గారు మరణించి సమాధి చేయబడిన తర్వాత మరొక శవాన్ని పాతిపెట్ట, ఆ సమాధిని ఎప్పుడైతే త్రువ్వి దాని మీద ఆ శవాన్ని వేస్తే ఆ ఎముకల్లోకున్న శక్తి ఆ సిలువకి ఎలాగైతే వచ్చిందో, ఈరోజు నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, సిలువ మీద నువ్వు చేయి ఉంచగలిగితే ఆ శక్తి, అందుకే నశించిన వారికి సిలువ సువార్త వెర్రితరముగా ఉన్నది, కానీ జీవించుచున్న వారికి ఇది ఒక మహాశక్తి అన్నది. మరి ఆ ఇత్తడి సర్పం ఏందంటే, రాజైన హిజ్కియా 2 రాజుల గ్రంథం 18-4 వచనములో దానికి ఇజ్రాయేల్ నెహుష్టం అని పేరు పెట్టి ధూపం వేస్తూ దాన్ని ఆరాధిస్తున్నారు. హిజ్కియా ఏం చేశాడంటే, ఆ విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసి దేవతా స్తంభాలను పడగొట్టి, ఉన్నత స్థానం పడగొట్టిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, హిజ్కియా ఇదిగో నీ వంటి వాడు నీ పూర్వీకులు కానీ నీ తర్వాత వారిలో కానీ ఎవ్వరు లేరంటున్నాడు. అందుకే ఇదిగో యోహాను పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్న కొలస్సీలకు రాసిన పత్రిక 2:17 ఇవన్నీ రాబోయే వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తునందు ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిజ స్వరూపం క్రీస్తునందు నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే తప్పక దేవుని మహిమను చూస్తావు. సిలువలో ఏలాడిన యేసు వచ్చి ఉన్నాడు గనక ఇక యేసు రూపంలో ఏది నువ్వు పూజించడానికి వీల్లేదు. కొంతమంది కర్చీఫుల్లో మహిమ ఉందనుకుంటారు. అందుకే ప్రభువు అన్నారు, ఇగో నా వస్త్రం చేయలేదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. ఇదిగో తప్పక నువ్వు చూడగలిగితే, చేయగలిగితే, ఈరోజు నమ్మగలిగితే, యేసును నువ్వు తాకగలిగితే తప్పక దేవుడికి తన కార్యం జరిగిస్తాడు ప్రియులారా. అందుకే నువ్వు నమ్ము, విశ్వసించు. సిలువలో వేలాడుతున్న యేసుని వైపు చూడు. దేవుని స్వరూపాన్ని దేన్ని పోల్చక నీ హృదయమును దేవునికి మందిరముగా నువ్వు చేయగలిగి తప్పక దేవుడు దర్శించి నేను అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, శివాధిపతి, నిత్య జీవము గలన మా దేవ, నీ పరిశుద్ధమైన గణనామనకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకొనిచున్న. అలనాడు ఇత్తడి సర్పను చూచిన వారందరూ బ్రతికించబడ్డారు కానీ మరలించారయ్యా. సిలువను చూసిన వారు మరణించారు కానీ అందుకే నికోదమా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, అందుకే నికోదము, అయ్యా నేను తల్లి గర్భం పెరిగి పెద్దవాడే ముసలివాడిని, నేను మరలా నా తల్లి గర్భం అలా కాదు నికోదమా, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే నా రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ వాక్యం ద్వారా అనేక మంది పట్టబడలాగా, అనేక మందికి సువార్త చేర్చబడలాగా మీ సహాయం దయచేసి, వాక్యానుసారం అందరికీ దయచేయి. ఎవరి హృదయాలు నొప్పించి దయతో మన్నించి వాక్యానుసారం జీవితం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు.